భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ప్రముఖ స్వాతంత్ర యోధులు సర్దార్ గౌతులచ్చన్న అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్పై లచ్చన్న జయంతి రోజైన ఆగస్టు 16న ఆవిష్కరించేందుకు మంగళవారం భూమి పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు నేతృత్వంలో జరిపి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసిన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాల వీరుడు లచ్చన్న 17 ఏండ్ల ప్రాయంలోనే స్వాతంత్రోద్యమంలో దుమికిన యువ కిషోరమన్నారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపుని అందుకొని ఉప్పు సత్యాగ్రహాన్ని, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లోనూ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నట్టు తెలిపారు. హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించి అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు. జై ఆంధ్ర ఉద్యమం చేపట్టి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఆనాడే గుర్తించి పోరాడిన యోధుడన్నారు. బడుగుల ఆరాధ్య దైవం గౌతులచ్చన్న తన గీత కార్మిక వర్గాల ఐక్యతను చాటుతూ గౌడ జాతి బీసీ బిడ్డల అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని వివరించారు. సర్దార్ గౌతులచ్చన్న నిలువెత్తు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై జయంతి రోజుకు పూర్తి చేసి ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తుల్లూరు శ్రీనివాసరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కేసన స్వాములు, చెన్ను శ్రీనివాసరావు, దొంతగాని శ్రీనాథ్, తుల్లూరు మాధవరావు, కుంభం బాలాజీ, మోర్ల శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్, పంది నారాయణరావు, వాక సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఆగస్టు 16వ తారీఖున సర్దార్ గౌతులచ్చన్న గారి జన్మదినోత్సవ వేడుకల్ని తెనాలిలో రంగరంగ వైభవంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తించాలని చెప్పని ఆహ్వాన కమిటీ వారందరూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో అదేవిధంగా తెనాలి ట్యాంక్ బండ్ మీద వారి యొక్క విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఈ తెనాల్లో ఆవిష్కరించాలని చెప్పని మేమందరం కూడా అడిగిన మీదట వారు తప్పనిసరిగా అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఈ తెనాల్లో ప్రతిష్ఠించడం మనందరం కూడా గర్వకారణమని చెప్పని వారు చెప్పటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి రేపు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజున నిర్ణయించడం జరిగింది. రేపు ఆగస్టు 16న ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బలహీన వర్గాలు అందరూ కూడా కేవలంగా బలహీన వర్గాలకే ఆయన నాయకుడు కాదు, ఈ సమాజంలో అన్ని వర్గాలు కూడా గౌరవించేటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్ మీద ఆగస్టు 16 వారి జన్మదినం రోజున ప్రతిష్ఠించటానికి ఆ రోజు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో నిర్ణయించి అందుకు గౌడ సంఘీయులందరినీ సమావేశపరిచి గౌడ సంఘీయులందరూ మన ప్రీతమ నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చే విధంగా అందరినీ మళ్లించటానికి సర్దార్ గౌతులచ్చన్న గారు కేవలం గౌడ సంఘానికే కాదు, బీసీ సంఘానికే కాదు, ఆయన రాష్ట్రం మొత్తంలో అన్ని వర్గాల వారిని ఆదరించారు, అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అన్ని విధాలుగా బీసీలంటే ఒక ఐక్యత అనేది రావాలనేది ఒక కోరిక. అదే 1978లో గౌతులచ్చన్న గారు వచ్చినప్పుడు వాడు ఇట్లా గౌతులచ్చన్న గారు వచ్చారు, ఆ ఇంటికి వెళ్ళిరా అన్నాడు, సుబ్బారావు గారి ఇంటికి, ఈగురు సుబ్బారావు గారు. అప్పుడు వెళ్తే గౌతులచ్చన్న గారు ఏంటి, నేను అప్పుడు మామూలుగా మేము తెనాల్లో ఏమి తెలియదు, మరి అలాంటి టైంలో వెళ్తే సామ్రాట్ హోటల్ దగ్గరికి వెళ్దామమ్మా, ఆడికి వెళ్దాము అని చెప్పేసి సామ్రాట్ హోటల్ దగ్గరికి తీసుకొస్తాం జరిగింది. సుబ్బారావు గారు, గౌతులచ్చన్న గారు, మరి శంకరరావు గారు, అప్పుడు రాజుగారు ఉన్నారు. సరే ఆయన వస్తే
గౌతులచ్చన్ గారు మరి తర్వాత ఈ మన తుళ్ళూరు శ్రీనివాసరావు గారి నాన్నదారికి పంపించారు. అప్పుడు వరకు కూడా వీళ్ళు ఈ విధంగా అనేది మాకు పరిచయాలు లేవు. కొంచెం అండ కోసమైనా కానీ అలాంటి పరిచయాలు చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను కూడా మొట్టమొదటి ఆల్రెడీ ఆయన లైన్లో కులాలకు అతీతంగా ఆయన మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్లో గౌతులచ్చన్న గారు కూడా ఒకళ్ళు. అట్లాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన విగ్రహ ప్రతిష్ట చేపట్టడానికి అందరం కూడా పెద్దలందరం కూడా తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కుల సంఘాలనే కాకుండా అన్ని కులాల వాళ్ళు ముందుకొచ్చి తల ఒక విధంగా ఆయనకి స్ఫూర్తి తీసుకోవడానికి ఆ రోజు 16వ తారీఖు నాడు ప్రతిష్ట చేసే కార్యక్రమానికి అందరూ మరి పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే